చంద్రిక గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి మీకు కాఫీ తాగేటువంటి సోదరులకి ప్యానల్లో ఉన్నటువంటి విద్యాసాగర్ గారికి శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ గతం భవిష్యత్ అండి, ఈ రెండు మనం చూడాలి. గతం అంటే గతం పరిపాలన కాదండి, గతం పరిపాలన కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కష్టకాల ఆర్థిక పరిస్థితులు జరిగినప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం జరిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు కూడా బతికించారు అటల్ బిహారీ వాజ్పేయి అని. గతం అంటే నేను ఏ గతం అనుకున్నాను, మొన్న 2014 గతమా ముందు గతమా నాకు కాసేపు అర్థం కాలేదు. లేదు లేదు, అది మధ్యలో తెద్దామండి, వాళ్ళంతా పాజిటివ్ మాట్లాడుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గతం చెప్పండి. అవునండి, ఆనాడు కూడా ఒక సమర్థవంతమైనటువంటి నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కష్టకాల సమయంలో కూడా ప్రజలని ఆదుకున్నటువంటి గడ్డు కరోనా కన్నా భయంకరమైనటువంటి కష్టకాలు వచ్చిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నానండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మటానికి కారణం కేవలం ప్రజలు చేసినటువంటి పుణ్యం, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాడండి. సాక్షాత్తు తిరుమలేశుడి యొక్క దయవల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారిందని మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దాని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కొణిదెల పవన్ గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఒక నేతృత్వం జరుగుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మీకు వాజ్పేయి గారి నేతృత్వం ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు వాజ్పేయి గారి నేతృత్వం ఒక దమ్మున్న నేతగా ఈ దేశాన్ని ఆనాడు కష్టకాలంలో బంగారం తాకట్టు పెట్టుకున్నటువంటి భారతదేశాన్ని ఈ రోజున మనం బంగారం మన దగ్గర నిల్వలు పెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ఏదైతే యూపీఐలో దాదాపు $486 బిలియన్ దాన్ని దాదాపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత $600 ట్రిలియన్ తీసినటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి 11 నుంచి 5వ పరిస్థితి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యం కానీ, గుజరాత్ను అభివృద్ధి పదంలో నడిపినటువంటి అత్యంత కోస్తా క్యారిడైనటువంటి గుజరాత్ను అభివృద్ధి పదంలో నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత, దేశ ప్రధానికి ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 100కి 100% ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అగ్రగామిగా మనం దేశంలో చూస్తామండి. ఖచ్చితంగా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే సహజ సంపదని దోపిడీ చేశారో, లూటీ చేసినటువంటి పరిస్థితి, దాని మొత్తానికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి దొంగలు ఈ రోజున, ఆనాడు దొంగ ఏమన్నాడంటే దొంగ నరిశాడండి. ఈనాడు ప్రజలు పోలీసుగా అధికారం ఇచ్చిన తర్వాత పట్టుకోండి చూద్దామని చెప్పని పరాచకాలు ఆడుతా ఉన్నారండి. ఎప్పుడైతే ప్రెస్ పెట్టి పట్టుకోమన్నారో పట్టుకున్న వాడిని వెంటనే పట్టుకొచ్చి కనుక ఖచ్చితంగా పోలీస్ పద్ధతిలో విచారిస్తే కాలవ కట్ల మీద కాలేటువంటి తప్పుడు డాక్యుమెంట్ల యొక్క లెక్కలు తెలిసేటువంటి అవకాశం ఉంటుందండి. రాష్ట్రంలో ఏ పరిస్థితులను అయితే చక్కదిద్దడం కోసం ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక సద్వినియోగంగా చేసుకునేటువంటి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఆనాడు పరిపాలించినటువంటి 2014 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు కార్పొరేషన్లు తాకట్లు పెడతానంటే బ్యాంకర్లు భయపడి పారిపోయినటువంటి పరిస్థితి నుంచి 2024 ఎన్నిక జరిగిన తర్వాత బ్యాంకర్లు ఈ రోజున అడుగు ముందుకేసి 5,40,000 కోట్ల రూపాయలు రైతులకి, స్వచ్ఛ సంస్థలకి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఇవ్వడానికి అడుగు ముందుకేయడం అనేది మనకి తొలి సంకేతం. విజయానికి మొట్టమొదటి అడుగుగా మనం భావించాలండి. బీపీసీఎల్ లాంటి కంపెనీలు రావడానికి పెట్రో కాంప్లెక్స్ పెట్టండి అయ్యా బాబు అంటే కాంప్లెక్స్ లో కావాల్సినటువంటి వాటా పెట్టలేనటువంటి ఆనాటి అసమర్థ ప్రభుత్వానికి మనం ఈ